ఇప్పుడు చిన్నదండి, ఇది చూడండి ఆనకట్టు, అదే ఆనకట్టు, ఆ బ్రిడ్జ్ అది ఉంటుంది, అది అలా చూడండి ఒకసారి. అది కింద రోడ్డు అని చూడండి, అది రోడ్డు. ఆ రోడ్డు కానీ కింద ఉండేదండి. అది చిన్న తలుపులు, 4 అడుగులు తలుపులు ఉండేయండి. ఈ 4 అడుగుల తలుపుల్లో సరిపోతలేదు, వాటర్ వేస్ట్ అయిపోతుందని అప్పుడు దీన్ని కట్టారు. దీన్ని కట్టి దీన్ని ఆఫ్ చేసి అప్పుడు మనకి డెల్టాకి సరిపడగా ఆపుతారండి. ఉన్నదేమో వదిలేస్తూ ఉంటారు కింద. ఈ టైంలో అసలు ఎవడ ఆపితే సరిపడండి, సముద్రం వదిలేవలసిందే. ఈ టైంలో అయితే ఎవరికే అలా ఉంటాకేదో చేతాకలేదు, ఒకవేళ ఉన్నా గేట్లు బెండ్ అయిపోతాయి, వాటర్ ఫ్లోటింగ్కి బెండ్ అయిపోతాయి. అందు కాబట్టి మీకు అసలు దాంట్లో కుదరదు. అవునండి, అవునండి. దానికి ఒక లిమిట్ ఉంటుంది సార్. ఇన్ని క్యూబిక్ మీటర్లు, ఇన్ని లక్షలకే ఇంత కెపాసిటీ అని దీన్ని పెట్టాడు ఎంత అని. దానివల్లే దానికి అంత ఉంటేనే దాన్ని ఆపుతాడు. అంతా కూడా పంపేస్తారండి. ఆగస్టులో అయితే గేట్లు దింపడండి. అసలు ఆగస్టు నెల అంతా కూడా ఫ్లోటింగ్ ఉంటుంది. దాని మీద ఏంటంటే గేట్లు ఫుల్ పైకి ఎత్తాడు కదా, గేట్లు కింద ఆన్ చేయడండి, తాకనేవాడు. అది పైన భద్రాచలం తగ్గిందన్నారు అనుకోండి, అప్పుడు కింద దింపాడు, అప్పుడు ఆపుతాడు. అదే మట్టం గేట్ అండి, మట్టం గేటు. అలాగే దింపుకుంటూ అక్కడ మరీ తక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు డెల్టాకి ఇవ్వాలి కదా, అప్పుడు ఏంటంటే అప్పుడు కిందకి వేస్తారు. అప్పుడు కింద గేట్ వల్ల పట్టే జరగదండి అసలు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అటు ఇదిలో వేస్తాడు. 2 నెలలు కంటిన్యూ చేస్తాను. ఇవన్నీ లంక గ్రామాల. ఇప్పుడు ధవళాసం ఉందండి, ధవళాసం కాడ నుంచి మొదలెట్టి పిచ్చిలంక లంక అంటారు, బొబ్బర్ లంక, ఇది మద్దూరు లంక, అది విద్యాశ్రం. ఇవన్నీ లంకల గ్రామాలండి. ఇవన్నీ ఈ లంకల గ్రామాల్లోనే మొత్తం అంతా కూడా మాకు. ఎందుకంటే మీకు భద్రాచలం మాకు 70, 65 అయితేనే కానీ మా ఊరికి ఏమవుతుంది భద్రాచలం. ఇక్కడ 19, 20 ఆ రేంజ్లో రావాలి అంటే మాకు. అలా వచ్చినా కూడా అలా వెళ్తుందంటే గోదా పైకి. మాకు మేము పైకి అయితే రామండి. మేము ఇప్పుడు వచ్చామండి పైకి 86లో వచ్చాము. 86 ఇంకా అంచనా దొరకలేదు కదా, గోదావరి అసలు ఎవరికి అంచనా దొరకలేదు కదా. అప్పుడు వచ్చేసింది కాబట్టి అందరూ వచ్చేసి రోడ్ల మీద టెంట్లు వేసి కూర్చున్నాం. 86 అంతకుముందు ఇంకా వచ్చిందండి. లేదు, బీఆర్ ఎక్కువ ఫ్లడ్ అండి. 86 తర్వాత మళ్ళీ 96లోనే వచ్చింది మళ్ళీ. మీకు ఆ రెండు టర్మ్ బాగా మాకు తెలుసు. అంటే 86లో నాకు 80లో పెళ్ళి, 81లో పెళ్ళి అయిందండి. 86లో వచ్చింది. అప్పుడు మా పిల్లలు చిన్నోళ్ళు అండి. ఆ పిల్లల్ని తీసుకుని మేము పైకి వచ్చాం, టెంట్లు వేసి ఉంటాయి. అప్పుడు హెలికాప్టర్ నుంచి మా పులిహోర ప్యాకెట్లు అవి ఇచ్చేవారు. ఇది రాదండి, ఇది వస్తే అసలు ఎవరు ఆగండి, మొత్తం దేశమే పోతుంది. ఇది అసలు ఎక్కదండి. మీకు అదో కింద ఉంటే కిందలోకి వస్తుంది. అది ఇదండి, అదిగోండి ఈ పై. మీరు ఆ పై కుక్కం చూడండి, అక్కడ దాకా రాదండి వాటర్. అది వచ్చిందంటే మీరు గొట్ల ఆగండి, ఏమాకో మీకు ఏం చేయాలన్నా మా మద్దులంక ఒకటి. మాకైతే 500 ఎకరం ఉంది సార్. 500 ఎకరంలో మాకు 86 గోదావరికి ఫ్లడ్ వచ్చిన తర్వాత అప్పుడు లంక ఉందండి. అక్కడి నుంచి మొదలెట్టి అలాగ ప్రతి సంవత్సరం ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చుకుంటూ ఈ ఆటకే ఊరే ఉందండి. మొత్తం ఎంత ఉంటుందండి? ఊరు ఒక 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు ఉంటుంది. ఒక 20-30 ఎకరాలు ఉంటుంది. 500 ఎకరాలకి ఒక 20-30 ఎకరాలు ఉంటుందండి. అయితే మేము ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు ఏం చేస్తాం, మా ఊరు వస్తారండి, ఊరు ఊరిపోతుందండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తామంటే, సార్ మా గురించి కాదండి, మా ఊరిని కాపాడండి, మా ఊరికి రివటమెంట్ ఏంటి సార్, రివటమెంట్ అయితే మా ఊరు అన్న కాపం ఉంటుంది. 500 ఎకరం గంగలో వచ్చిపోయింది, మాకు ఆయకట్లేదు, బతుకుతాను బయటకు పోతారని జనం అంతా. పొద్దున్నే బయటికి వెళ్ళిపోతారు, ఎక్కడికి లంకలో పోతారు. ఇది మొక్కల మీకు తెలుసండి, కడుపులంక బుల్లంక ఉన్నాయి. ఆ కడుపులంక బుల్లంక పొద్దునే పోతారు. ఈ ఊరు నుంచి మొగోళ్ళు ఏమో ఇతనామలకి బయట ట్రాఫిక్ పనులకి అడ్డు పోతారు. ఈ ఊరికి అయితే ఆయకట్టు ఏమి లేదండి అసలు. అయితే మేము కోరుకునేది ఏంటంటే ఊరినన్నా కాపాడమంటున్నాం. ఊరు మట్టి కన్నా రివటమెంట్ ఏంటి అంటున్నాం. రివటమెంట్ ఏమంటే ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఇడకుండా కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా విజయసాయి గారు మన కృష్ణబాబు గారు అందరూ ఉండగా కూడా మేము మాట్లాడామండి దీని గురించి. ఏమంటే మాకు కరెంట్ లేనప్పుడు కృష్ణబాబు గారు మాకు కరెంట్ ఇప్పించాడు. ఆయన చనిపోయాడు అనుకోండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అప్పుడు 3వ సారి వస్తుంది గవర్నమెంట్. ఓసారి టీడీపీ వచ్చింది 14లో, మళ్ళీ 19లో మనకి ఈయన వచ్చాడు, జగన్ గారు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చారండి. ఎవరు వచ్చినా మేము ఇదే సభ్యులు చెప్తున్నాం. కానీ ఎవరో కూడా చేద్దామన్నారు కానీ ఎవడాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకెళ్లారు, కొత్తగా ప్రభుత్వం జగన్ గారి దగ్గర వెళ్ళిపోతుంది ఫైల్ అంతా. ఇది నేను దగ్గరుండి హోమ్ మినిస్టర్ గారి బట్టి తీసుకెళ్ళి ఇరిగేషన్ తీసుకొచ్చి నేను మొత్తం చుట్టూ ఎక్స్పెరిమెంట్ వేయించాను. ఇరిగేషన్ తీసుకొచ్చి అక్కడ భోజనాలు పెట్టి, టిఫిన్లు పెట్టి, అన్నీ పెట్టి ఇక్కడ నాకు టీం తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ వేయించాను. వేయించిన తర్వాత కూడా ఫైల్ అట్టుకెళ్ళి ఆడ వేయించారు. మనకి ఎవరు కదండి ఫైలు, ఆడ ఎక్స్పెరిమెంట్ వేసుకుని మినిస్టర్ గారి దగ్గర గట్టుకెళ్ళారు. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే మన మేడం ఏం చేసింది,
ఎవరో మన వంట మేడం గారు నేను వెళ్ళినప్పుడల్లా ఇదే మాట్లాడుతున్నాను. ఏం సార్ మేడం ఏం జరిగింది ఏంటంటే జగన్ గారి దగ్గర పెట్టాం అన్నారు. గవర్నమెంట్ అయ్యింది ఏమండి. ఇప్పుడు వచ్చారు మళ్ళీ ఒక 2 నెలలు అయింది. మరి ఈయన దగ్గర కూడా పెట్టాము. మరి ఏం జరుగుతుంది అన్నది అది ఆడ గవర్నమెంట్ చేయకుండా పని కదండి.